ఇక జర్నలిస్ట్ శంకర్కి సంబంధించి ఇట్లా దుమ్మెత్తిపోయాలి, ఇప్పుడు ఆయన చెడ్డోడు, అమ్మాయిని ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు అంటే, ఒకటి వాళ్ళిద్దరికి పరిచయం ఉన్నది అనేది ఇక్కడ అర్థమవుతున్నది. మరి ఆ ట్విట్టర్ అకౌంట్లు వాళ్ళేనా కాదా అనేది ఒకటి స్పష్టం కావాలి. అక్కడ అమ్మాయి కంప్లైంట్ రాసిన దాని ప్రకారం మాత్రం వాళ్ళకి పరిచయం ఉన్నది. ఎలాంటి పరిచయం ఉన్నది అనేది ఇక్కడ ఒక నిజం తెలవాలి, ఒక వాస్తవం తెలవాలి. అది సామరస్యపూర్వకమైన పరిచయమా, స్నేహమా, శారీరక బంధమా, ఇంకోట అనేది తెలియాలి. అది చట్టం తేలుస్తుంది ఆ పని. కాకపోతే దీన్ని మాత్రం ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక పెద్ద కేసుగా మలచాలనే ఉద్దేశంతో మరి దురుద్దేశంతో మొత్తానికి శంకర్ మీద చాలా పకడ్బందీ స్కెచ్ చేసి శంకర్ని లోపలేసే ప్రయత్నం చేశాను. ఆయన పొద్దున్నే ఆయన 7-7:30కు పోయినట్టున్నారు ఆయన ఇంటికి. పొద్దున్నే ఇంకా ఆయన బ్రష్ కూడా చేయలే. వాళ్ళ భార్య ఉన్నది, 3 చిన్నపిల్లలు ఉన్నారు. ఆయన ఏం నేరానికి పాల్పడలే, ఈ మర్డరో లేకపోతే సంఘ విద్రోహ చర్యలకో లేకపోతే ఓ ఉగ్రవాదో కాదైన. కొంత సొసైటీలో గౌరవం ఉన్నవాడే, జర్నలిస్టు, ఓ ఛానల్ నడుపుతున్నవాడు, అందరికీ తెలిసినవాడు, మీ కళ్ళ ముందట ఏం పారిపోడు. అరే ఆయన బాత్రూంలోకి పోతే బాత్రూంలోకి పోతున్నారు పోలీసు వారు, ఆయన బెడ్రూమ్లోకి పోతే బెడ్రూమ్లోకి పోతున్నారు పోలీసు వారు.